ఈ ఆత్మ బంధాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా అండి? ఇదిగో శరీర బంధం కలిగిన వాళ్ళు ఒకవేళ ఆయన కోసం మిమ్మల్ని దూరం చేస్తే, ఇదిగో మేము ఉన్నాము అనటానికి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు అని నువ్వు అనుకోమాక, ఇదిగో సంఘం నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నీకు ఆదుకుంటుంది, ఆదుకుంటారు, ఉంటారు వాళ్ళు, ఆత్మీయులు వాళ్ళు అని దేవుడు ఈ ఆత్మ బంధాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడో పుట్టానండి, మీరు ఎక్కడో పుట్టారు, నేను ఎక్కడో పుట్టాను, కానీ మనందరి మధ్య ఉన్న బంధం ఏంటి? ఆత్మ బంధం. కానీ అది పెద్దగా విలువగా ఏమి లేదు, అదేం పెద్ద గొప్పగా ఏమి లేదు. గొప్పగా చేసుకోవాలి, మనమే మన పద్ధతులు మార్చుకోవాలి, మనమే మంచి ఆలోచనలతో ముందుకెళ్ళగలగాలి. ఆత్మీయతలో దేవుడు ఎందుకు పెట్టాడు? శరీర బంధం కాదని, ఇదిగో ఆత్మ బంధాన్ని మీకు పెడుతున్నాను. ఇదిగో సంఘమే ఆత్మ బంధం. ఈ సంఘంతో మీరు అలా ఉండాలి, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక తండ్రి పిల్లల్లాగా, ఒక తల్లి పిల్లల్లాగా ఉండండి. మీరంతా ఆత్మ విలువలు కాపాడండి దయచేసి.